రవి, ఏంట్రా ఇది? జై నిన్ను అరెస్ట్ చేయించడమేంట్రా? అసలు ఏమవుతుందిరా వాడికి? తప్పైనా ఒప్పైనా తాను అనుకున్నదే చేయాలన్న మొండితనం పెద్దయినా జైకింకా పోలేదమ్మా. దేవ్, కొడుకే కదా అని నువ్వు చూస్తూ మౌనంగా ఉంటున్న కొద్దీ వాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. మొన్న ఎవరిదో మాట నమ్మి నిన్నే అరెస్ట్ చేయడానికొచ్చాడు. అంతకుముందు గుళ్ళో నువ్వు చేయని నేరానికి నిన్ను దోషం చేయాలని చూశాడు. ఇలాగే వదిలేస్తే వాడు నీ విషయంలో ఇంకా ఏమేం చేస్తాడో. వాడు నీ జోలికి రాకుండా ఏదో ఒకటి చేయరా. అమ్మా, నదులు పరవళ్లు తొక్కుతూ సముద్రం వైపు దూసుకునొస్తాయి. దాని ఒరవడి ఇంకా ఇంకా పెంచాలని వాగులు, వంకలు, సెలయేళ్లు ఆ నదితో కలుస్తాయి. నదులు ఎంతటి ఉద్వేగమైన ప్రవాహంతో వచ్చినా సముద్రంలో కలవడం తప్ప ఎదిరించలేవు. నాకు చాలా మంది శత్రువులున్నారమ్మా. డైరెక్ట్గా నన్ను ఎదిరించే సాహసం చేయలేక నాకు జైకి పడదని తెలిసి దాన్ని అవకాశంగా తీసుకుని మా ఇద్దరికి వైరం పెంచుతున్నారు. ఎవరో చెప్పినంత మాత్రాన మన బుద్ధేమైందిరా? పిల్లలు కదమ్మా, ఆలోచన కంటే ఆవేశానికే ఎక్కువ విలువనిస్తారు. వాళ్ళకి నచ్చిన విషయం ఎవరు చెప్పినా సరే బుద్ధికెక్కించుకుంటారు. రవి, ఏదేమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి ముప్పు ముంచుకొస్తుందని నాకు భయంగా ఉంది. మనకు తెలియకుండానే మన మీద ఎవరో పద్మవ్యూహం పన్నుతున్నారనిపిస్తోంది. నేనేంటో తెలుసు కూడా వెనక ముందు ఆలోచించకుండా రవిని అరెస్ట్ చేశాడంటే జై నా విషయంలో చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అవునానయ్య, మన ల్యాండ్లో దుర్గాదాస్ ధైర్యంగా బోర్డు పాతించాడు. అయినా జై దుర్గాదాస్కి సపోర్ట్ చేశాడు. దుర్గాదాస్కి ల్యాండ్ విషయంలో ధైర్యం ఇచ్చింది మీనాక్షినే. ఏం చెప్తున్నావురా? అవునమ్మా, దుర్గాదాస్ సొంతం చేసుకోవాలనుకున్న ల్యాండ్ నాతో పాటు మీనాక్షి పేరు మీద కూడా ఉంది. అందుకని వాడు మీనాక్షికేదో మాయమాటలు చెప్పి నా వైపు నుండి సాధ్యం కానిది అటువైపు నుంచి సాధ్యం చేసుకోవాలని చూస్తున్నాడా. నేను వెళ్ళి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని మీనాక్షికి బుద్ధి చెప్పొస్తాను. అనవసరం అమ్మా, నువ్వు చెప్పినా నేను చెప్పినా మీనాక్షి వినిపించుకోదు. ఎందుకంటే ఆ దుర్గాదాస్ చాలా తెలివిగా మంచితనం నటిస్తూ మీనాక్షి పేరు మీద ఉన్న భాగం వరకు తన పేరు మీదకి రాయించుకోవాలని చూస్తున్నాడు. మరి ఏం చేద్దామన్నయ్యా? సమయం వచ్చినప్పుడు ఆ దుర్గాదాస్కి ఎలా బుద్ధి చెప్పాలో, మీనాక్షికి ఎలా నచ్చ చెప్పాలో నాకు బాగా తెలుసు. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఎందుకే అను ఎక్కడుందమ్మా? తన గదిలో నిద్రపోతోంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,